అసలు యాక్టింగ్ అనేది ఎలా వస్తుంది? ఇది ఒక న్యాచురల్ క్రియ. అంటే ప్రతి మనిషి పుట్టుకతోనే యాక్టింగ్ అనేది తనలో ఇంబైబ్ అయి ఉంటుంది. అది ఎలా అంటే పుట్టిన ప్రతి పిల్లాడు కానీ పిల్ల కానీ వాళ్ళు ఉయ్యాల్లో ఊగుతున్నప్పుడు అమ్మా నాన్నల హావభావాలు, అమ్మా నాన్నల మాటలు, అలా పెరుగుతున్న కొద్దీ వాళ్ళ పాటలు, తోటి ఫ్రెండ్స్, అలాగే అక్క, అమ్మ, చెల్లి, తమ్ముడు, బాబాయ్, అన్నయ్య వీళ్ళందరి మాటలు వింటూ పెరుగుతారు. సో దానివల్లే వాళ్ళకి భాష కూడా వస్తుంది. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ మాట్లాడగలుగుతున్నారు అని అంటే వాళ్ళు రకరకాల శబ్దాలు, రకరకాల మాటలు విని ఆ సబ్కాన్షియస్ మైండ్లో అది రికార్డ్ అయ్యి దాని ప్రకారంగా వాళ్ళకి మాట్లాడడం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పుట్టిన పిల్లోడికి చిన్నప్పటి నుంచి తల్లి తండ్రి ఏం మాట్లాడకుండా మోగవాళ్ళు అయినారనుకోండి, ఆ పిల్లోడు కూడా ఆటోమేటిక్గా మోగాడు అవుతాడు. ఎందుకంటే వాడు వినడానికి, పర్సీవ్ చేయడానికి ఏ నాలెడ్జ్ ఉండదు కాబట్టి. సో యాక్టింగ్ అనేది ప్రతి పిల్లల్లోనూ ఉంటుంది. ఇమిటేషనే యాక్టింగ్ ప్రధానం. అయితే పిల్లలు యాక్టింగ్ ద్వారా అంటే ఇమిటేషన్ ద్వారానే యాక్టింగ్ నేర్చుకుంటారు.